వరద తుఫాన్ కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో వరదలు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం కుందు నది వరద వృద్ధికి నందమూర్ నగర్కు నంద్యాల పట్టణానికి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత పరిస్థితి. నివాస గృహం కూలిపోవడంతో భక్తులు ఆవేదన. కడపలో వరుస వర్షాల దాటికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోయింది. చారిత్రక స్థలాన్ని కాపాడడంలో అధికారులు వారసులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ మీరు పక్కవండి, నువ్వు పక్కరా. ఇల్లు ఖాళీ చేసినారా స్వామి? ఇల్లు ఖాళీ చేసినారా? కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో అలల తాకిడికి ముక్కలైన మత్స్యకారుల బోటు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం హరిజనవాడలో ఘటన. ఉదయం టీ కాచేందుకు గ్యాస్ వెలిగించగా పేలిన సిలిండర్. చిన్న పాపమ్మ చీరకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ಫೋನ್ ಮಾಡ್ರಿ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ చెరువులా మారింది. దీంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. డోర్నకల్ స్టేషన్ లో ట్రాక్ మీదకి వచ్చిన నీళ్లు ప్రవాహంగా ప్రవహిస్తుంది. గోలుకొండ ఆగిపోయింది. చూడండి ఎలాగుందో డోర్నకల్ స్టేషన్ ట్రాక్ మీద నీళ్లు. ప్లాట్ఫారం చూడండి. డోర్నకల్ స్టేషన్ 2వ నెంబర్ ప్లాట్ఫారం 3వ నెంబర్ ప్లాట్ఫారంలో ట్రాక్ నుంచి పోతున్నాయి. విపరీతమైన వర్షంతో నిన్నటి నుంచి ఆగిపోయిన రైళ్లు రైతులను నిండా ముంచేసిన తుఫాన్. కృష్ణా జిల్లా అవనిగడ్డలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు. వర్షం రైతుల పాలిట శాపంగా మారిన తుఫాన్. ఈదురుగాలుల దాటికి నేల కొరిగిన వరి పైరు. పూర్తిగా దెబ్బతిన్న వాణిజ్య పంటలు. తీవ్రంగా నష్టపోయిన వరి, అరటి, కంద, కూరగాయ పంటలు. తీవ్ర ఆందోళనలో రైతులు.
లో గగన విహారం చేసిన రాష్ట్రపతి. హర్యానాలోని అంబాలా వైమానికం స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యక్షంగా వీక్షించిన వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. ఆపరేషన్ సింధులో కీలక పాత్ర పోషించిన రఫేల్ బాపట్లలోని సూర్యలంకలోని మార్గంలో సత్తా పరిపాలిస్తున్న నీరు పైనుంచి వరద నీరు చేరుతుండటంతో పెరుగుతున్న ఉద్రిక్తి. భయంగా బ్రిడ్జి దాటుతున్న వాహనదారులు. నాకు ఉద్యోగం నాకు అప్పు చేసినప్పుడు